పాత్రకు ప్రాణం పోస్తే అది అక్కినేని. ఎప్పటి సీతారామ జననం, ఎక్కడ మనం, ఈ రెంటి మధ్యనే తెలుగు సినిమా గమనం. మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్లో అక్కినేని ప్రవేశం ఓ చారిత్రాత్మక సన్నివేశం. తొలి నాళ్లలో ఆయనకు పరిశ్రమ చిరునామా, తర్వాత ఆయనే అయ్యారు పరిశ్రమకు చిరునామా. కళాఖండాలకు వీలునామా, 6 అడుగుల ఎన్టీఆర్కు పోటీ అయ్యాడు. ఈ నటనలో మేటి, ఇద్దరకు ఎవరికి వారే సాటి. నందమూరి పౌరాణికుడైతే అక్కినేని నటనకు ప్రామాణికుడయ్యాడు. ఆయన రాముని మించిన రాముడు అనిపించుకుంటే ఈయన రాముడు కాదు, కృష్ణుడు, తాండవ కృష్ణుడు. 2 సినిమాల్లో రామారావు కృష్ణుడై ఒకేలాంటి నటనను ప్రదర్శిస్తే, మాయాబజార్లో అభిమన్యుడిగా, కృష్ణార్జున యుద్ధంలో కిరీటిగా విభిన్న ప్రదర్శన అక్కినేనిది. పాత్ర ఏదైనా ఆయన అభినయం తిరుగులేనిది. తొలితరం రొమాంటిక్ హీరో, నవల నాయకుడు, భగ్న ప్రేమికుడు. భక్తి లేకపోయినా తెరపై మహాభక్తుడు, మందు కొట్టని తాగుబోతున్నటుడు. ఆ లోతు కళ్ళు 1000 భావాల ఆనవాళ్ళు, నిషాకు నకళ్ళు, భక్తి వాకిళ్ళు. రోషం ప్రదర్శిస్తే నిప్పు రాళ్ళు, కోపం వర్షించే తుపాకీ గూళ్ళు. భాగ్యనగరిలో సినిమా తెలుగు సినిమాకి పునాది రాళ్ళు. పారు, నాతో రాత్రికి రాత్రే లేచి వస్తావా అన్న దేవదాసు. నాగేశ్వరరావు నట విశ్వరూపానికి పూర్తి డోసు. లత, ఎందుకు చేశావి పని అన్న ఒక్క డైలాగు సురేష్ ప్రొడక్షన్కు కలెక్షన్ల గని. బెంగాలీ దేవదాసు మొగలాయి సలీం, గ్లాసు పడితే దేవదాసు, కలం పట్టితే కాళిదాసు. లేని మైకం నటిస్తూ శ్రీదేవికి జయసుధకు కలిపి చేశాడు ప్రేమాభిషేకం. సావిత్రితో నాగ్గాడు జతగడితే నిర్మాతలకు కనకాభిషేకం. జగపతి సంస్థకు జేబు నిండుగా, సురేష్ ప్రొడక్షన్స్ తన జేబు సంస్థగా, ఇల్లాలు అన్నపూర్ణకి ఆమె పేరిట పెట్టిన అన్నపూర్ణ సంస్థకు వెలుగు నీడగా విరాజిల్లిన చక్రధారి, ఎన్నో సంచలన విజయాల సూత్రధారి. ఆయన నటించిన ప్రతి శోక సన్నివేశం మన కళ్ళు వర్షించి ఇచ్చే మేఘ సందేశం. స్టెప్ అయినా, సిప్ అయినా, క్లోజప్ అయినా, ఏ గెటప్ అయినా అక్కినేని ఒక్కడికే నప్పేనా. దిలీప్ కుమార్ అంతటి వాడైనా తన కంటే ఏఎన్ఆర్ఏ గొప్పని ఒప్పుకోక తప్పేనా. ఆయన మహానటుడని జగమంతా పలికే, అందుకే ఆయన అయ్యాడు దాదాసాహెబ్ ఫాల్కే. అక్కినేని వర్ధంతి సందర్భంగా ప్రణామాలు.